जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका LNV रमणा की शुभ स्वागत। प्यारे बच्चों, बड़े भाई साहब ఇది చాలా చక్కటి కహాని కదా. మరి చాలా పెద్ద కహాని కూడా. దీనికి సారాంశం రాయాలన్నా కూడా ఒక 1.5 2 పేజెస్ పడతాయి. కానీ మీరు 10th క్లాస్ పిల్లలు మీకు క్లుప్తంగా ఒక 10 మార్క్స్ సరిపడా రాస్తే సరిపోతుంది కదా. అందుకని మీకోసం ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్లు తీసుకుని సంక్షిప్తంగా ఈ సారాంశం ప్రిపేర్ చేయడం జరిగిందమ్మా. అందరు నోట్ చేసుకోండి. बड़े भाई साहब सारांश। बड़े भाई साहब कहानी प्रेमचंद द्वारा रचित है। మరి बड़े भाई साहब कहानी प्रेमचंद गाరి द्वारा రచించబడింది. प्रेमचंद की कहानियां हमेशा शिक्षाप्रद रही हैं. మరి వీరి కథలు, ప్రేమచంద్ గారి కథలు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తున్నట్టే ఉంటాయి. उन्होंने अपनी कहानियों के माध्यम से किसी न किसी समस्या पर प्रहार किया है. ఈయన తన కథల్ని సెంటర్గా చేసుకుని ప్రతి కథని కూడా ఏదో ఒక సమస్య, దాంట్లో ఒక సొల్యూషన్ మనకి చూపిస్తూనే ఉన్నారు. ఆ సమస్యల మీద మరి దండెత్తినట్టు అన్నమాట. ఆ సమస్యల్ని ఆధారంగా చేసుకొని ఆ కథలు రాయటం జరుగుతుంది. ఏ కహాని దో భాయియోంకే ఇర్ద్ గిర్ద్ ఘూమ్తీ హై. ఈ స్టోరీ అయితే ఇద్దరు బ్రదర్స్ మధ్య తిరుగుతుంది. బడాబాయి సఖ్త్ అనుశాసన ప్రియ హై. మరి పెద్దన్నయ్య అన్నేమో బాగా వెల్ డిసిప్లిన్డ్ అనమాట. మరి చోటాబాయి లాపర్వాహ. మరి తమ్ముడేమో నిర్లక్ష్యంగా ఉంటాడు. और आलसी है, बदकस्तूर కూడా. बड़े भाई साहब अपने छोटे भाई से कुछ ही साल बड़े हैं. మరి పెద్దన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు కంటే కొద్ది సంవత్సరాలే పెద్ద ఆయన. పరంతు उनसे बड़ी बड़ी आशाएं की जाती है. కానీ కొద్దిగానే పెద్దవాడైనప్పటికి కూడా చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది అన్నయ్య మీద. అంటే అలా పెట్టుకుంటే క్యారెక్టర్ అలా మలుచుకుంటాడు. बड़े होने के कारण वे खुद भी यही चाहते हैं कि वे जो भी करे छोटे भाई के लिए प्रेरणादायक हो. అందరూ ఇతని మీద ఆశలు పెట్టుకోవడం కాదు, పెద్దవాడైనందుకు ఇతను కూడా ఏమనుకుంటాడంటే నా తమ్ముడికి నేను చేసే ప్రతి పని కూడా ప్రేరణాదాయకంగా ఉండాలి, నేను ఒక ఐకన్లా ఉండాలి మా తమ్ముడికి అన్నట్టు. भाई साहब उससे 5 साल बड़े हैं. ఎంతో కొంత పెద్దవాడంటే 5 ఏళ్ళు పెద్ద అవుతుంది. పరంతు 3 కక్ష ఆగే పడితే మరి 5 ఏళ్ళు పెద్దవాడైతే 5 సంవత్సరాల ముందు చదవాలిగా, 3 క్లాసులే ముందున్నాడు. వే అప్ని శిక్షకి नींव మజబూతీ సే डालना चाहते थे. ఎందుకంటే అతను తనకి స్టడీకి ఫౌండేషన్ బాగా వేసుకోవాలనుకున్నాడు. తాకి వే ఆగే చల్కర్ అచ్చా ముకామ్ హాసిల్ కర్ సకే. ఎప్పుడైతే ఫౌండేషన్ బాగా ఉంటుందో అప్పుడు చక్కగా భవిష్యత్తు చాలా బాగుంటుంది కదా. బడే భాయి బహుత్ హీ అనుభవశీల్ थे. ఇంతే కాదు, కష్టపడి చదువుకోవడం కాదు, తను చాలా ఎక్స్పీరియన్స్డ్, మంచి అనుభవశాలి. इसलिए जानते थे कि जीवन में अनुभव कितना आवश्यक है. అందుకే అతనికి జీవితంలో అనుభవం ఎంత అవసరమో బాగా తెలుసు. और समय समय पर अपने छोटे भाई को उचित मार्गदर्शन दे देते थे. అందుకని ప్రతి టైంలో కూడా నిమిషానికి తమ్ముడికి బెస్ట్ గైడెన్స్ ఇచ్చేవాడు అనమాట. बड़ा भाई छोटे भाई में अच्छी आदतें डालने की कोशिश करता है. అన్నగారేమో తమ్ముడికి మంచి అలవాట్లు చేయాలి అని శ్రద్ధ చూపిస్తూ ఉంటే లేకిన్ అసఫల్ హో జాతా హై. ఎన్ని రకాల మంచి చెప్పినా కూడా మరి ఆ తమ్ముడు నేర్చుకోవట్లా. అంటే ఈయన అక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు తమ్ముడి విషయంలో. प्रेमचंद की यह कहानी अनुशासन, कड़ी मेहनत और किसी के जीवन को आकार देने में परिवार की भूमिका के महत्व पर प्रकाश डालती है. మరి ప్రతిసారి ఏదో ఒక సమస్య తీసుకోవడం, ఏదో ఒక ముఖ్యమైన విషయం కథ ద్వారా తెలియజేయడం జరుగుతుందని చెప్పాను కదా. మరి ఈ పాఠం ద్వారా, ఈ స్టోరీ ద్వారా ఈయన ఏం చెప్తున్నారంటే డిసిప్లిన్గా ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, ఎవరి జీవితాన్నైనా చక్కగా మలచడంలో కుటుంబ పాత్ర ఏంటి అనే దాని మీద फोकस చేశారు ఈ స్టోరీలో. वर्तमान युग में मनुष्य विकास में अपने से छोटे और बड़ों के प्रति हमारी जिम्मेदारियां हमारे लिए आवश्यक नहीं है. నడుస్తున్న రోజుల్లో ఎలా ఉందంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ పట్ల బాధ్యత ఏంటి, మన
కర్తవ్యం ఏంటి అనేవి వాళ్ళకి అసలు అవసరంలా, మర్చిపోతున్నారు. అందుకే ప్రేమచంద్ ने इन्हीं कर्तव्यों के महत्व को सबके सम्मुख रखा है. మరి ప్రేమచంద్ గారు పెద్దల పట్ల చిన్నల బాధ్యత, చిన్నల పట్ల పెద్దల బాధ్యత కూడా మన ఎదురుగా ఈ కహానీ ద్వారా నిలబెట్టారు. इस कहानी में बड़े भाई साहब अपने कर्तव्यों को संभालते हुए अपने भाई के प्रति अपनी जिम्मेदारियों को पूरा कर रहे हैं. ఈ కథలో అన్నగారు తన కర్తవ్యం ఏంటి అనేది నిర్వర్తిస్తూనే తన తమ్ముడి పట్ల తన బాధ్యత ఏంటి అనేది కూడా చక్కగా చూసుకుంటున్నాడు. उनकी उम्र इतनी नहीं है जितनी उनकी जिम्मेदारियां हैं. ఆయన ఎంత బాధ్యతలు తీసుకున్నాడంటే నిజానికి ఆయన తీసుకున్నంత బాధ్యతలు అంత వయసు లేదు. నిజం వయసు ఆయనకి, అంటే వయసుకు మించి ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. తనకంటే కొద్దిగా చిన్నవాడైన తమ్ముడు బాధ్యత పూర్తిగా తీసుకోవడం హాస్టల్కి వచ్చినాక అది ఎంత కష్టమైన పని చెప్పండి. लेकिन उनकी जिम्मेदारियां उनकी उम्र के आगे छोटी नजर आती हैं. కానీ అతని బాధ్యతలు అతని వయసు ఎదురుగా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. అంటే తను అంత పెద్దగా ఊహించుకుంటాడు అతను ఎప్పుడు అన్న. स्वयं के बचपन को छोटे भाई के लिए तिलांजलि देते हुए भी नहीं हिचकिचाती है. అందుకనే తమ్ముడికి ఒక ఆదర్శంగా నిలవాలి అనే బాధ్యతలో పడి అతను తన చిన్నతనాన్ని తన బాల్యాన్ని కోల్పోయాడు అన్నమాట. उन्हें इस बात का एहसास है कि उनके गलत कदम छोटे भाई के भविष्य को बिगाड़ सकते हैं. ఆయనకి ఒక్కటే బాగా తెలిసి అన్నగారికి తనేమన్నా పొరపాటుగా నడుచుకుంటే అవన్నీ కూడా తమ్ముడి భవిష్యత్తుని ఆ తప్పుడు అడుగులన్నీ పాడు చేస్తాయని చెప్పి ఎంతో ఎల్లట్టుగా ఉండేవాడు బాబా అన్నయ్య. वो अपने भविष्य के साथ खिलवाड़ करने से भी नहीं चूकते. అట్లా తన భవిష్యత్తుతో తనే ఆడుకున్నాడు, తన బాల్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. एक 14 साल के बच्चे द्वारा उठाया गया कदम छोटे भाई के उज्जवल भविष्य की नींव रखता है. ఒక 14 సంవత్సరాల అబ్బాయి తను తీసుకునే ప్రతి జాగ్రత్త, వేసే ప్రతి అడుగు కూడా తన తమ్ముడి ఉజ్వల భవిష్యత్తుకి ఒక పునాదిని తయారు చేస్తుంది. यही आदर्श बड़े भाई को छोटे भाई के सामने और भी ऊंचा बना देते हैं. అతను అంత ఆదర్శంగా ఉండబట్టే అంత రెక్లెస్గా ఉండే తమ్ముడు కూడా అన్నయ్యని అన్నయ్య ఆజ్ఞ శిరసాలించగలిగాడు. ప్రతి దానికి అన్నయ్య ఎంత గొప్ప అతను కూడా తెలుసుకున్నాడు. आखिरकार छोटे भाई को अपनी गलतियों का एहसास होता है. చివరికి తమ్ముడికి తన తప్పులన్నీ తెలుస్తాయి. और वह अपने भाई की सलाह पर चलना शुरू कर देता है. ఇంకేం చేశాడు, వాళ్ళ అన్నయ్య సలహా ప్రకారమే నడవడం మొదలు పెట్టాడు. और एक जिम्मेदार व्यक्ति बन जाता है. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలా తయారవుతాడు. मनुष्य उम्र से नहीं अपने किए गए कामों और कर्तव्यों से बड़ा होता है. దీనివల్ల ఏం తెలుస్తుంది, మనిషి తన వయసుతో పెద్దవాడవడు, తన ప్రవర్తనతో, తన క్యారెక్టర్తో, తను చేసే పనుల వల్ల, తన నెత్తి మీదకి ఎత్తుకునే బాధ్యతల వల్ల నిజమైన పెద్దగా ఉంటాడు. ఠీక్ హై.